గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనము ఎకానమీలో బ్యాంకింగ్ గురించి చూస్తున్నాము. సో బ్యాంకింగ్ అనేది ఎక్కడి వరకు అయితే చూసామో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం బ్యాంకింగ్ చాప్టర్. సో మీరు ఇప్పటివరకు జరిగిన బ్యాంకింగ్ టాపిక్ పైన బాగానే రివైజ్ చేసారు, అప్డేటెడ్గా ఉన్నారు అని భావిస్తున్నాను. ఓకే, అందరూ వచ్చేసినట్లే అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. బ్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫోకస్ బాగా చేయండి చాప్టర్ పైన. గుడ్ మార్నింగ్ గౌతమి, నైబ్, రసూల్, షేక్, షారుఖ్, సుధాకర్ రావు, భానుప్రకాష్, సరితాం. సో అందరూ వచ్చేసినట్టుగా అండి. మనకి ఈ టైంకి అందరూ వచ్చేసండి 10 o'clock ఆ టైం కల్లా లైక్ ఎవ్రీ 1 minute 2 minutes ఒకసారి చూస్తుండండి ఛానల్, సో దట్ మనం మోస్ట్లీ 10-10:05 మధ్యలో మ్యాక్సిమం స్టార్ట్ చేసేస్తాం. మనము బ్యాంకింగ్కి సంబంధించి ఆర్బీఐ ఎట్లా ఏర్పడింది, ఎస్బీఐ ఎట్లా ఏర్పడింది, రీసెంట్గా జరిగిన బ్యాంకుల విలీనం గురించి చూసాము. బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక 2 or 3 ప్రిన్సిపల్స్ చూసాము, సో దట్ బెటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని. ఆ రకంగా మనం చూస్తూ ముందుకు వెళ్ళాము. ఈరోజు దానికి కంటిన్యూషన్ చేద్దాము. కంటిన్యూషన్లో భాగంగా కొన్ని ఫ్యాక్ట్స్ మనకి బ్యాంక్స్కి అవసరం, బ్యాంక్స్కి సంబంధించి. ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో, పలానా బ్యాంక్ యొక్క లోగో ఏమిటి, లోగో అంటే కింద మోటో ఏమిటి, లేదా పలానా బ్యాంకు ఏ సంవత్సరంలో ఏర్పడింది, అట్లాగా కొంచెం ఫ్యాక్ట్స్, బేసిక్ ఫ్యాక్ట్స్ అవసరం అండి. ప్రతి ప్రధాన బ్యాంక్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాటి గురించి ఒక బేసిక్ ఫ్యాక్ట్స్ అవసరం. వాటి యొక్క మోటోస్, కొన్ని బ్యాంక్స్కి మోటోస్ ఉంటాయి, ఆ మోటోస్ అనేవి మనకు తెలుసుకోవాలి, ఎందుకంటే అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో. సో మనం ఫస్ట్ ఆ మోటోస్ అనేవి చూద్దాం, దాని తర్వాత మనము ఆ ఏ సంవత్సరం ఏర్పడ్డాయి, అట్లా బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. సో దట్ నెక్స్ట్ మనం అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. మీకు ఇదే క్లాస్లో నేను రీసెంట్గా ఆర్బీఐ అనౌన్స్ చేసింది మొరటోరియం 3 months అని. సో ఈ సందర్భంలో మనకి మొరటోరియం అంటే ఏంటో అవగాహన ఉండాలి. ఎంతకాలం ఆర్బీఐ మొరటోరియం ఛాన్స్ ఇచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అది దానివల్ల ఏంటి, ఎట్లా మెకానిజం ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఇయర్ మీరు ఏమైనా రాసే ఎగ్జామినేషన్స్లో ఎకానమీకి సంబంధించి మొరటోరియం పైన ఒక క్వశ్చన్ రావచ్చు డెఫినెట్లీగా. లిఖిత గారు, సార్ మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి సార్ అన్నారు. ష్యూర్ అండి, అది మనం చూస్తాము. కాకపోతే అది మనం మోడర్న్ హిస్టరీ చూస్తున్నప్పుడు, మోడర్న్ హిస్టరీలో ఎండింగ్లో మనకు వస్తుంటుందండి, అంటే ఆర్డర్లో మనం వెళ్తాం అనమాట. మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తున్నప్పుడు అందులో మనకి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం చూస్తాం, అక్కడ చూస్తాం మనం. కిరణ్ వానా గారు, విజయ్ మాల్యాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నట్టు అడుగుతున్నారు. అంటే అది మనకి మన భారతదేశంలో, మన భారతదేశం చట్టాలు మన భారతదేశం భూభాగం వరకే వస్తాయండి, వర్తిస్తాయి. వేరే దేశంలో మనము మన చట్టాలను వర్తింప చేయలేము. యూకే కంట్రీ చూసుకున్నట్లయితే యూకే కంట్రీలో చట్టాలు చాలా వినూత్నంగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో చూసుకుంటే ఎవరన్నా ఇక్కడ వేరే దేశంలో నేరం మోపబడిన అతను ఇక్కడికి వచ్చినట్లయితే వీళ్ళు ఆశ్రయిస్తారు యూకే కంట్రీ. ఏ దేశం అంటే ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని దేశాలకు కొన్ని రకంగా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి, యూఎస్ఏ కోరితే వెంటనే తిరిగి అప్పచెప్పుతారు. అదే కొన్ని దేశాలు ఇండియా నుంచి వస్తే వాళ్ళని వెంటనే అప్పచెప్పరు అనమాట. సో ఎవరైతే విదేశీయుల నుంచి యూకేకి వచ్చి అక్కడ ఆర్థిక నేరాలు మోపబడిన ఇక్కడ ఉంటున్న వారికి యూకే ఏమందో ఆశ్రయం కల్పిస్తుంది. అట్ ద సేమ్ టైం మన భారతదేశం మరి అడగదా అంటే అడుగుతుంది. అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే, భారతదేశంలో జైళ్ళు సరైనవి లేవు, విజయమాల్యాని సరిగ్గా చూసుకోరు, వెళ్తే అక్కడ హింస పెడతారు, సో అవన్నీ అక్కడ పరిస్థితులు బాగాలేవు, జైలు పరిస్థితి, అందుకే మేము మానవ హక్కుల రీత్యా, హ్యూమన్ రైట్స్ రీత్యా మేము అందజేయడానికి వీలు కాదు, అట్లాంటి రీజన్స్ అనేవి చెప్తుంటారు. ధనలక్ష్మి గారు ఏపీ హిస్టరీ అంటున్నారు. ఏపీ హిస్టరీ మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో చూస్తుండండి. ఏపీ హిస్టరీ డైలీ అందులో ఎంసీక్యూస్ అనేది పెడుతుంది. అందులో మనము థియరీని బిట్స్ రూపంలో వెళ్తున్నామండి, అంటే సబ్జెక్టే బిట్స్ రూపంలో ఆర్డర్లో తీసుకుని వెళ్తున్నాం, అక్కడ కవర్ చేయండి. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు మనం బ్యాంకింగ్కి సంబంధించి ఉన్నాము. బ్యాంకింగ్లో మనము ప్రధానంగా ఒక మేజర్ బ్యాంక్స్ గురించి, వాటి యొక్క లోగో, వాటి గురించి ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ చేసేద్దామండి క్లాస్ని. అందరూ వచ్చేసారు అనుకుంటున్నాం. ఓకే,
ఇప్పుడు మనం ఒక్కొక్క బ్యాంక్ గురించి చూద్దాం. ఆ బ్యాంక్ ఏ సంవత్సరంలో ఏర్పడింది మరియు ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేది ప్రధానంగా ఫస్ట్ మనం చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది 1908వ సంవత్సరంలో ఏర్పడింది. బరోడా అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటి? వడోదరా. వడోదరాకి ఒకప్పుడు బరోడా అన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నప్పుడు హెడ్ క్వార్టర్స్ వడోదరానే ఉండాలి కదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాదే ఉండాలి ఆబ్వియస్లీ హెడ్ క్వార్టర్స్. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే ఆబ్వియస్లీ బరోడాలోనే ఉండాలి. మరి బరోడా పాత పేరు, దాని ప్రస్తుతం ఏమని పేరుతో పిలుస్తున్నాము? వడోదరా అని పిలుస్తున్నాము. వడోదరా ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 1906లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ అంటే ఆఫ్ ఇండియాతో ఎండ్ అవుతే ఆబ్వియస్లీ మీరు కళ్ళు మూసుకొని ముంబై అని పెట్టేయచ్చు. కాబట్టి ముంబై మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంటే ఖచ్చితంగా దాని యొక్క హెడ్ క్వార్టర్ సమ్వేర్ ఇన్ ది మహారాష్ట్రనే ఉండాలి. అయితే మనకి మహారాష్ట్రలో ముంబై ఆల్రెడీ ఫ్లడెడ్ అయిపోయినాయి కదండి చాలా బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. సో వీళ్ళు ముంబై కాకుండా ముంబై దగ్గరలోనే, ముంబై నుంచి దాదాపుగా ఒక గంట జర్నీ దూరంలోనే పూణే నగరం ఉంటుంది. ఆ పూణే నగరంలో వీళ్ళు ప్రధాన హెడ్ క్వార్టర్స్ అనేది పెట్టుకున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇది 1935లో ఏర్పడింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ 1906 సంవత్సరంలో ఏర్పడింది. దాని తర్వాత ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కర్ణాటకలోని బెంగళూరు. నేను ఆల్రెడీ మనకి కోడ్ కూడా చూసాం కదండి. విజయ కెన్ బ్యాంక్ ఇన్ బెంగళూరు అని చూసాము. విజయ అంటే విజయ బ్యాంక్, కెన్ అంటే కెనరా బ్యాంక్, బెంగళూరు. ఆ రెండు బ్యాంకులకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంటుందండి. ఆఫ్ ఇండియా మరి ఆబ్వియస్లీ ఎండ్ అవుతే ఆఫ్ ఇండియా అని అయితే ముంబై మహారాష్ట్రలో ఉండాలి. ఏ సంవత్సరం ఏర్పడింది అంటే 1911లో ఏర్పడింది. సో ఇవి ఓకే కండి, నోట్ చేసుకుంటుండండి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అండి, మనకి జీజేపీ బిడ్ బ్యాంక్ కొంతమందికి తెలియలేదు, కొంతమంది మిస్ అవుతున్నారండి. జీజేపీ బిడ్ బ్యాంక్ మన ఛానల్లే. జీజేపీ బిడ్ బ్యాంక్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, త్వరలో ఎకానమీ కూడా, వీటికి సంబంధించి డైలీ ఎంసీక్యూస్ అనేది పెట్టడం జరుగుతుందండి. నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు ఎంసీక్యూస్ కవర్ చేసేసేయండి ఇందులో. ఎందుకంటే మీరు ఒక 50 days దాదాపుగా కంటిన్యూస్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఛానల్ ఫాలో, ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మీరు చూసినట్లయితే మీకు వాస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ మీకు చాలా ఎంసీక్యూస్ మీ పాకెట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ అడిగినా మీకు తెలిసిన క్వశ్చన్ లాగే అనిపిస్తుంటుంది అనమాట. సో ఇదైతే నోట్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మిస్ అవ్వరు ఏ వీడియో, సో దట్ ఏ ఎంసీక్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ అనేది చెన్నైలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. 1907లో ఏర్పడింది. ఇండియన్ అని స్టార్ట్ అవుతే చెన్నై కదండి, మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటున్నారు సంతోష్ గారు. మ్యాక్సిమం అవసరం లేదండి, ఇయర్స్ అయితే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను కొన్నిటికి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన బ్యాంకులో కొన్ని బ్యాంకులకి చెప్తాను ఇయర్స్, అవి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1937లో ఏర్పడింది, చెన్నై. ఎందుకంటే స్టార్టింగ్ ఇండియా ఉంటే చెన్నై ఉంటుంది హెడ్ క్వార్టర్స్, ఇది అక్కర్లేదు ఇయర్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 1908లో ఏర్పడింది, న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇది హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇది మనకి ఇస్తాడు ఈ క్వశ్చన్. మనము గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అండి, మోహన్ గారు జీజేపీ అంటాడు. మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనగానే మనము పంజాబ్ కదా, చండీగఢ్ అట్లాగే ఏమైనా ఉంటుందేమో హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మనం ఆలోచించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడుగుతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇయర్ అవసరం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894లో ఏర్పడింది, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయర్ అవసరం, హెడ్ క్వార్టర్స్ అవసరం. ఆబ్వియస్లీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియా అంటే ముంబై. యూకో బ్యాంకు 1943లో ఏర్పడింది, కోల్కతా వెస్ట్ బెంగాల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో ఏర్పడింది. ఈ డేట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విలీనం జరిగింది కాబట్టి రీసెంట్గా. ఈ డేట్ ఇంపార్టెంట్ ఇయర్. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్రలో ఉంది. సో ఇదొకటి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంకుల పరంగా మనం మాట్లాడినట్లయితే యాక్సిస్ బ్యాంక్ 1993లో ఏర్పడింది, హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. బంధన్ బ్యాంక్ 2015 రీసెంట్గా ఏర్పడింది, కోల్కతా వెస్ట్ బెంగాల్లో.
సిఎస్బి బ్యాంక్ 1920 కేరళలోని తిసూర్ ప్రాంతంలో, సిటీ యూనియన్ బ్యాంక్ 1904 తంజావూర్ ప్రాంతంలో, డిసిబి బ్యాంక్ 1930 ముంబై, ధనలక్ష్మి బ్యాంక్ 1927 తిసూర్ కేరళ. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ 1931 అలువా కేరళ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ 1994లో ఏర్పడింది, ముంబైలో ఉంది అనమాట, మహారాష్ట్రలోని ముంబై హెడ్ క్వార్టర్స్. హెచ్డిఎఫ్సి గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్. యాక్సిస్ బ్యాంక్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్, అంటే ఇయర్ అవసరం, హెడ్ క్వార్టర్స్ అవసరం. 1994లో ఏర్పడింది, ముంబై మహారాష్ట్ర. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1964 ముంబై మహారాష్ట్ర. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2015లో ఏర్పడింది, ముంబై మహారాష్ట్ర. హెడ్ క్వార్టర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 1938 ఏర్పడింది, శ్రీనగర్లో ఉంటుందన్నమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్. కర్ణాటక బ్యాంక్ 1924 మంగళూరులో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. కరూర్ వైశ్య బ్యాంక్ 1916లో ఏర్పడింది, తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2003లో ఏర్పడింది, ముంబై మహారాష్ట్రలో ఉంది హెడ్ క్వార్టర్స్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ 1926లో ఏర్పడింది, తమిళనాడులోని చెన్నై హెడ్ క్వార్టర్స్ అనమాట లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. నెక్స్ట్ నైనితాల్ బ్యాంక్, ఆబ్వియస్లీ నైనితాల్ ఉండాలి హెడ్ క్వార్టర్స్, ఉత్తరాఖండ్లోని నైనితాల్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. 1922 ఏర్పడింది. ఆర్బిఎల్ బ్యాంక్ 1943 ముంబై మహారాష్ట్ర. సౌత్ ఇండియన్ బ్యాంక్ 1929 తిసూర్ కేరళ. తిసూర్లో ఇప్పుడు మనకి 3 చూసామండి హెడ్ క్వార్టర్స్, అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోండి, అవన్నీ తిసూర్ కేరళ. తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్, ఇది తూత్తుకుడి తమిళనాడు 1921. ఎస్ బ్యాంక్, ఇది అన్నీ గుర్తుపెట్టుకోండి, 2004లో ఏర్పడింది, ముంబై మహారాష్ట్ర. ఐడిబిఐ బ్యాంక్ 1964లో ఏర్పడింది, ముంబై మహారాష్ట్ర. ఇయర్ నేను మీకు చెప్పాను కదా, సో ముంబై మహారాష్ట్ర. ఆఫ్ ఇండియా అని ఎండ్ అవుతే ముంబై అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ ఆల్ బ్యాంక్స్ ఈవెన్ చైర్మన్ ఇప్పటికెప్పుడు మారుతుంటారండి, ఎవ్రీ 3-4 నెలలకు మారిపోతుంటుంటారు. సో అది ఎప్పటికెప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటుంటారండి, బ్యాంక్స్కి సంబంధించిన చైర్మన్స్, సిఇఓస్. అన్ని బ్యాంకులకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్వన్ ఆస్క్డ్ జ్యోతిర్వాణి గారు, నేనేం సజెస్ట్ చేస్తా అంటే ప్రాక్టికల్లీ నాట్ రిక్వైర్డ్ అండి అన్ని బ్యాంక్స్ యొక్క సిఇఓలో గుర్తుపెట్టుకోవడం. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే గత 1 ఇయర్లో ఏదైతే బ్యాంక్స్ ట్రెండింగ్లో ఉంటాయి, కరెంట్ అఫైర్స్లో ఉంటుంటాయో, అంటే ఏ బ్యాంకుల గురించి అయితే ఏదో ఒక ఇష్యూ కానీ, ఏదో ఒక ప్రస్తావన కానీ, లేకపోతే ఏదో ఒక అవార్డు కానీ అట్లా తీసుకున్నట్లయితే అవి బ్యాంక్ ఇన్ న్యూస్ అనమాట. న్యూస్లో బ్యాంక్స్ కొన్ని ఉంటుంటాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ ఉంది. ఇవన్నీ న్యూస్లో ఉంటున్న బ్యాంక్స్, వాటి యొక్క సిఇఓ చైర్మన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇన్ని బ్యాంక్స్ యొక్క చైర్మన్స్ అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట, నాట్ రిక్వైర్డ్ బేసికలీ. నెక్స్ట్ నవీన్ గారు రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి చెప్పండి అంటున్నారు. షూర్ అండి, మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి నెక్స్ట్, మనకి బేసిక్ ఫ్యాక్ట్స్ అయిపోయాక నెక్స్ట్ వెళ్ళేది మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. ఇఫ్ పాసిబుల్ ఈరోజే మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ట్యాగ్ లైన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. మనం చూసాం కదా బ్యాంక్స్ యొక్క ట్యాగ్ లైన్స్ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు, లేకపోతే నార్మల్ ఎంసిక్యూస్ లాగానే అడుగుతున్నాడు. సో ట్యాగ్ లైన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందనుకోండి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అని ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు దాని ట్యాగ్ లైన్ ఏంటంటే ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్, అంటే మీరు ఏ పేరునైతే నమ్మి బ్యాంక్ చేయగలుగుతారో ఆ బ్యాంక్ ఇది అన్నాడు. అందుకే నీరవ్ మోడీ నమ్మి ఈ బ్యాంక్ మీద చేశాడనమాట. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్, యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్, అంటే మేము ఎక్కువ టెక్నాలజీని నమ్ముతాము అని చెప్పే బ్యాంక్ అనమాట ఇండియన్ బ్యాంక్, టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విత్ యూ ఆల్ ద వే, దీనికి డిఫరెంట్ ఉంటాయండి ట్యాగ్ లైన్స్. విత్ యూ ఆల్ ద వే అంటారు, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ అంటారు, ద నేషన్స్ బ్యాంక్స్ ఆన్ అస్ అంటారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్, టుగెదర్ వీ కెన్, మనమందరము కలిసి సాధించగలుగుతాము అన్ను గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ నేను మీకు అంటే చదవండి ఇవి, సో దట్ మనకి ఎట్లా ఎగ్జామినేషన్స్లో గుర్తు పట్టడమే కదండి. అంటే ఆబ్జెక్టివ్లో ఎంసిక్యూస్ అన్నా లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నా గుర్తు పట్టడమే, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తు పట్టాలి అంటే మనకి లైట్ ఐడియా ఉంటే మనం వీ కెన్ అంటే సెర్చ్ అనమాట, ఆప్షన్స్లో వీ కెన్ సెర్చ్. నెక్స్ట్ కెనరా బ్యాంక్, అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అండి, ఇది గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే గుడ్ పీపుల్ టు గ్రో విత్, ఈ రెండు చూసుకోండి, ఇది బ్యాంక్ విత్, ఇది గ్రో విత్. యూకో బ్యాంక్ హానర్స్ యువర్ ట్రస్ట్, మీ నమ్మకానికి హామీ ఇస్తున్నాము అన్నట్టు అంటారు యూకో బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. పంజాబ్ సింధ్ బ్యాంక్, వేర్ సర్వీస్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలేషన్షిప్స్ బియాండ్ బ్యాంకింగ్,
నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిలేషన్షిప్స్ బియాండ్ బ్యాంకింగ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ టు యూ సిన్స్ 1911, బిల్డ్ ఏ బెటర్ లైఫ్ అరౌండ్ అస్ అనమాట. బిల్డ్ ఏ బెటర్ లైన్ అరౌండ్ అస్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటున్నాడు, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇవి గుర్తుపెట్టుకోండి ట్యాగ్ లైన్స్, సో దట్ మనకి యూస్ఫుల్ అవుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఒక్కొక్క బ్యాంక్ గురించి, ఇక్కడ నోట్ చేసుకోండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి చూద్దాము. ఇది ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ అనమాట. ఆల్రెడీ మనం చెప్పాం కదా బ్యాంకింగ్ ఇంట్రడక్షన్లో, మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1894లో ఏర్పడింది. దీని యొక్క ఫంక్షనింగ్ అంటే వీటి యొక్క ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినంటే April 12, 1985. ఫస్ట్లో లాహోర్ నుంచి స్టార్ట్ అయింది. ఇదంతా అవసరం లేదండి, జస్ట్ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా బ్యాంక్స్ గురించి ఒక అవగాహన ఉండాలి కాబట్టి. దీంట్లో స్టార్టింగ్లో మూలధనం 2 లక్షల మూలధనం క్యాపిటల్తో స్టార్ట్ అయింది, వర్కింగ్ క్యాపిటల్ 20,000తో. ఇది మన భారతీయుల్ని హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ ఏర్పడింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ అనేది 15th August 1907లో ఏర్పడింది. స్వదేశీ మూమెంట్లో ఉద్యమంలో భాగంగా ఏర్పడింది బ్యాంకు. ఈ బ్యాంక్ ప్రెసెంట్ కనుక చూసుకున్నట్లయితే 4000 ATMs, చాలా బ్రాంచెస్ అట్లా చాలా ఉన్నాయి. ఈ నెంబర్స్ ఏం అవసరం లేదండి, జస్ట్ నేను మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చెప్తున్నా అంతే. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దాదాపుగా 200 సంవత్సరాలు చరిత్ర ఉన్న బ్యాంక్. ఇది లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ దేశంలోనే. ఎంప్లాయీస్ పరంగా, కస్టమర్స్ పరంగా, బ్రాంచ్ల పరంగా, లాభాల పరంగా, డిపాజిట్ల పరంగా, ఆస్తుల పరంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు అతిపెద్ద బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని దృష్ట్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పెద్దది అన్నిటికన్నా. స్టేట్ బ్యాంక్లో గవర్నమెంట్కి more than 50% స్టేక్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎంత ఉంది? ఎస్బీఐలో ప్రస్తుతం గవర్నమెంట్కి ఎంత వాటా ఉందనేది నా ప్రశ్న. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సో చెప్పడానికి ట్రై చేయండి. ఇది ఎస్బీఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది అనేది నా ప్రశ్న. రవికుమార్ గారు క్విజ్ పీడిఎఫ్ అండ్ న్యూ క్లాస్ పీడిఎఫ్ ఎప్పుడు పెడతారు అంటున్నారు. షూర్ అండి, మేము అప్డేట్ చేస్తాం. ఈ వీక్లో మోస్ట్లీ 1 or 2 డేస్లో అప్డేట్ చేస్తాము క్విజ్కి సంబంధించిన పీడిఎఫ్, న్యూ క్లాస్ పీడిఎఫ్. నెక్స్ట్ కెనరా బ్యాంక్ కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని ఫస్ట్లో కెనరా బ్యాంక్ హిందూ పెర్మనెంట్ ఫండ్ అని పేరుతో ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1906లో. ఎవరు ఏర్పాటు చేసిన అతను ఎవరు అంటే శ్రీ అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ అనే అతను ఏర్పాటు చేశారనమాట, అంటే స్టార్టింగ్లో ఈ బ్యాంక్ని. యా 61.23 అనేది కరెక్ట్ అండి. రాకేష్ స్వర్ణ వాళ్ళు ఇచ్చారు. ఇందాక నేను అడిగాను కదా ప్రశ్న, ఎస్బీఐలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా ఎంత అంటే 61.23% వాటా. మరి దీన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటామంటే అవును, అందుకనే అంటామండి. ఎప్పుడైతే బ్యాంక్లో 50% కన్నా ఎక్కువ వాటా ప్రభుత్వానికి ఉంటే ఆ బ్యాంక్ని మనము ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటాము. ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే 100% వాటా ప్రభుత్వానికే ఉండాలి అని కాదండి, గుర్తుపెట్టుకోండి పాయింట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ బ్యాంకులో అయితే సగం కన్నా ఎక్కువ వాటా ప్రభుత్వానికి ఉంటుందో ఆ బ్యాంక్ని మనం ప్రభుత్వ బ్యాంక్ అని అంటాము. కెనరా బ్యాంక్ ఏమో ఇతను స్థాపించారు. దాని తర్వాత 1969లో నేషనలైజేషన్కి గురైంది కెనరా బ్యాంక్. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే 11th November 1919 ఏర్పడింది. ఈ బ్యాంక్ ఇప్పుడు దాదాపుగా మన దేశంలో 4200 దాటి ఉన్నాయి బ్రాంచెస్. సో ఈ బ్యాంకు చాలా వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఇది ఏర్పాటైన ఇప్పుడు వరకు ఇది ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ లాభాల్లోనే నడుస్తుందండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ని 1937 ఇయర్లో చిదంబరం చెట్టియార్ అనే అతను ఏర్పాటు చేశాడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెక్స్ట్ అంటే బ్రీఫ్ ఐడియా అండి, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దొరబాబు తనకొండ గారు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు, 10 o'clock అండి. నేను అందుకే 9:58కి మీరు అలారం పెట్టేసుకోండి, మిస్ అవ్వరు. నెక్స్ట్ యూకో బ్యాంక్ 1943 ఏర్పాటైంది. దాని తర్వాత ఇందులో ఇవన్నీ అవసరం లేదండి, బోర్డులో ఎవరెవరు ఉంటారో అంతా అవసరం లేదు. ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటారన్నమాట ఈ బ్యాంక్లో, అంటే అకౌంటెంట్స్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్, ఎకనామిస్ట్, బిజినెస్ మ్యాన్ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు ఇది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది 1840లో బ్యాంక్ ఆఫ్ ముంబైగా ఏర్పడిందండి ప్రధానంగా. దాని తర్వాత ఇది 1889లో పూణేలో పూనా బ్యాంక్ ఏర్పడింది. దాని తర్వాత డెక్కన్ బ్యాంక్ అని 1890లో ఏర్పడింది. వీటినన్నిటినీ కలిపి మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రగా చేయడం జరిగింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 1908లో ఏర్పడింది. అండ్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906లో ఏర్పడింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1906లో ఏర్పడింది. ఇది కొంతమంది బాంబేలో ఉన్న బిజినెస్ మ్యాన్లు కొంతమంది కలిసి ఏర్పాటు చేశారండి బ్యాంక్ని, బ్యాంక్ ఆఫ్ ఇండియాని. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో ఏర్పడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది 1908లో ఏర్పడిందండి. ఈ బ్యాంక్కి అప్పుడు బరోడా యొక్క యువరాజు అనేది సహాయం చేశాడు ఈ బ్యాంక్ ఏర్పాటులో. ఓకే అండి. నెక్స్ట్ మొరటోరియం అని మీకు చెప్తాను కదా, మొరటోరియం అన్నాను. ఆర్బీఐకి సంబంధించి మొరటోరియం 3 నెలలు ప్రకటించింది, అందుకనే అది ఇంపార్టెంట్ అని చెప్పి దీని గురించి మీకు నేను చెప్తాను. అయితే ఇక్కడ వరకు మనము చూసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొంచెం అంటే బ్రీఫ్ ఐడియా పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో చెప్పలేం, అడిగినా అడగచ్చు అనమాట. సో ఇక్కడ సమ్వన్ అడుగుతున్నారండి క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే సమ్మన్ ఐడిబిఐ అనేది గవర్నమెంట్ బ్యాంకా ప్రైవేట్ బ్యాంక్ అని అడుగుతున్నారు. ఓకే, మీరు అడిగింది లైక్ 2019లోనే చాలా పెద్ద క్వశ్చన్ అండి అది. ఈ ఐడిబిఐని ప్రభుత్వ రంగ బ్యాంకుగా గుర్తించాలా లేకపోతే ప్రైవేట్ రంగ బ్యాంక్గా గుర్తించాలా అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ జనరల్గా ఏమైందంటే మనకి ముందు ఇది వరకు ఐడిబిఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుగానే ఉండేదన్నమాట. ఇది వరకు గవర్నమెంట్ బ్యాంకుగా ఉండేది. అయితే తర్వాత ఏమైంది, ఎల్ఐసి ఉంటుందండి, ఎల్ఐసి అనే సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి సంస్థ కొంత వాటా కొనేసింది ఐడిబిఐలో. ఎంత వాటా కొనేసిందంటే 51% కొనేసింది వాటా ఐడిబిఐలో. దానితో ఇప్పుడు గవర్నమెంట్ యొక్క వాటా ఎంత అవుతుంది అంటే అరౌండ్ మన గవర్నమెంట్ ప్రెసిడెంట్ 46 అనుకుంటండి, ఆల్మోస్ట్ 46% ఉంటుంది మనకి ఐడిబిఐలో గవర్నమెంట్ వాటా. సో గవర్నమెంట్ వాటా 50% కన్నా ఎక్కువ లేదు. అందుకని దీన్ని మరి ప్రభుత్వ రంగ బ్యాంక్ అనగలుగుతామంటే అనలేము ఆబ్వియస్లీ, ఎందుకంటే 50% కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఐడిబిఐ అనేది ప్రైవేట్ బ్యాంకే అని చెప్పాలి. ఇదే ప్రశ్న ఆర్బీఐ ముందుకు వచ్చింది లాస్ట్ ఇయర్ 2019లో, మీకు గుర్తుండొచ్చు. అప్పుడు ఆర్బీఐ స్టేట్మెంట్ ఇచ్చింది, ఐడిబిఐ ఇది వరకు మేము గవర్నమెంట్ అని క్లాసిఫై చేసాము, ఇప్పుడు రీక్లాసిఫై చేస్తున్నాము ప్రైవేట్ బ్యాంక్ కానీ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. సో ఈ పాయింట్ సమ్వన్ ఆస్క్డ్ అండి, అతను క్లియర్ అనుకుంటే పాయింట్. ఇప్పుడు మనము మొరటోరియం వాటి గురించి చూద్దామండి. మొరటోరియం అంటే అసలు మీనింగ్ ఏంటి, బేసిక్ మీనింగ్ ఏంటి మొరటోరియం గురించి తెలియాలి. మనం అప్పులు తీసుకుంటాము, ఆ అప్పులకి మనం తీసుకున్న అప్పులు ఉంటాయి కదండి, లోన్స్, వాటికి మనం ఇంట్రెస్ట్ కట్టాలి. సో బేసికలీ బ్యాంకుల్లో ఎట్లా ఉంటాయంటే మనం ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ అగ్రిమెంట్ ఎట్లా పెట్టుకుంటుంది అంటే మీరు ఈ 10 లక్షలు అప్పు ఇప్పుడు తీసుకున్నారు, మీరు ఏం చేయాలి అంటే ఒక 40 నెలలు కొంత అమౌంట్ కడుతూ ఉండండి. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా 12 లక్షలు, మీరు నెలకి 30,000 కడుతుండండి, నెలకి 30,000 కడుతుండండి. అట్లాగా మీరు 40 నెలలు కట్టండి అంటారు. సో మనం మొత్తం ఎంత కట్టినట్టు 30,000 ఒక నెలకి, 40 నెలలు అంటే మనం 12 లక్షలు కట్టినట్టు అవుతుంది 40 నెలల టైంలో. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, తీసుకున్నది 10 లక్షలు, మనం కట్టేది 12 లక్షలు. అంటే ఈ మధ్యలో 2 లక్షలు అనేది ఏంటి, వడ్డీ అనమాట, మనం తీసుకున్న అప్పు పైన వడ్డీ. ఇట్లా జనరల్గా బ్యాంకులు అప్పులు అనేది ఇస్తుంటాయి, టర్మ్ లోన్స్ అంటుంటాం. ఈ నెల కట్టేది ఉంది చూసారా 30,000, దీన్నే మనము ఈఎంఐ అంటాం, ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని ఈఎంఐ అంటాం. ఇప్పుడు మొరటోరియం అని అంటుంటారండి, తెలుగులో కూడా మొరటోరియం అని. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే
ఈ లాక్డౌన్ అయ్యింది, దానివల్ల చాలామందికి రావాల్సిన మనీ అనేది రాలేదు, ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరైతే ఇప్పుడు షాప్స్ పెట్టుకొని ఉంటారో లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారో మరి అవన్నీ లాక్డౌన్ కదండి. ఆబ్వియస్లీ వాళ్ళకి వచ్చే ఆదాయంలో బ్రేక్ వచ్చింది. చాలామంది గవర్నమెంట్ పోనీ ఎంప్లాయీస్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది కదా అనుకుంటే వాళ్ళలో కూడా కొన్ని ప్రభుత్వాలు అయితే కట్ చేసేసారు, కొన్ని ప్రభుత్వాలు అయితే హాఫే ఇచ్చారు, కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు కొంచెం ఇచ్చి తర్వాత కొంచెం ఇస్తామని చెప్తున్నారు. డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అవలంబిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు సామాన్యుడి పైన ఇది ఖచ్చితంగా కట్టాలి అని ఈ పరిస్థితిలో చెప్తే తీవ్ర భారం అవుతుంది అనమాట, గురవుతాడు అతను. అందుకని చెప్పి ఆర్బీఐ ఏం చెప్పింది అంటే, నేను మీకు 3 నెలలు వెసులుబాటు ఇస్తున్నాను. అంటే 3 నెలలు మీరు కట్టాల్సిన ఈఎంఐ ఏదైతే ఉందో, మీ అప్పు కట్టే వడ్డీ కావచ్చు, లేకపోతే మీ అప్పుకు సంబంధించి ఈఎంఐ అవ్వచ్చు, అది 3 నెలల వరకు మీకు రిలీఫ్ ఇస్తున్నాను. మీరు కట్టవలసిన అవసరం లేదు, మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఆ కట్టవలసినది అని. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చింది అంటే మార్చి నెల నుంచి ఇచ్చిందండి. మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 అంటే మార్చు, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించిన కట్టాల్సిన ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని చెప్పింది ఆర్బీఐ. అంటే ఇక్కడ ఏమవుతుంది దీని అర్థము, మనం 40 నెలలు కట్టాలనుకోండి, ఈ 3 నెలలు ఇప్పుడు కట్ అవుతుంది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్లో యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ 2021కి మనం కట్టాల్సిన 40 నెలలు అప్పు ఈఎంఐలు అయిపోతాయి అనుకోండి మామూలుగా అయితే నార్మల్ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు మరి 3 నెలలు పొడిగించారు కదా, ఇక్కడ ఏడైతాయి అనమాట అవి. కాబట్టి ఇంకొక 3 నెలలు అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2021 వరకు మనం కడుతూ ఉండాలి, ఈ 3 నెలలు బ్రేక్ తీసుకొని. సో దీన్నే మనం మారటోరియం అని అంటాము. మారటోరియం డెఫినేషన్ ఏంటి అంటే, డెప్టర్స్ అంటే అప్పులు తీసుకున్న వాళ్ళకి లీగల్గా చట్టబద్ధంగా వాళ్ళకి చెప్పడం, ఓకే మీరు కట్టవలసిన ఈఎంఐ లేకపోతే పేమెంట్ ఏదైతే ఉందో అది మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఎన్నాళ్ళు అనేది ఆర్బీఐ ప్రకటిస్తుంది. ఆర్బీఐ ఈ పరిస్థితిలో 3 నెలలు ప్రకటించింది. ఎప్పటి వరకు అంటే ఇది, ఇందులో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని నెలలు పోస్ట్ పోన్ చేసింది అంటాడు, 3 నెలలు. ఏ కాలం వరకు పోస్ట్ పోన్ చేసింది అంటాడు, మార్చ్, ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా దీని గురించి ఏం అడగచ్చు అండి, మారటోరియం గురించి ఈ రకంగా అడగచ్చు. అయితే ఇది ఆప్షనల్ అండి, ఇది కంపల్సరీ అందరికీ రిలీఫ్ ఇచ్చినట్టు కాదు. ఎవరికైతే మనీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందో ఇప్పుడు వాళ్ళు కావాలి అనుకుంటే బ్యాంక్ ఒక అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మొరటోరియం సేవని అందించుకోవచ్చు. అంతే తప్ప ఇది అందరికీ వర్తిస్తుంది అనేది కాదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట బ్యాంక్. లేకపోతే నార్మల్ వాళ్ళకి ఆటోమేటిక్ ఏ విధంగా అయితే ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది అదే విధంగా కట్ అయిపోతుంది. అట్లా వద్దు అనుకుంటే ఇది పడుతుంది. అయితే ఇందులో ఒక హిడెన్ ఫ్యాక్ట్ ఉంది, అది నోట్ చేసుకోండి. ఎక్కడ అది న్యూస్లో చెప్పట్లేదు. ఇప్పుడు కనుక మనం మొరటోరియం కనుక తీసుకున్నట్లయితే దీని మీద కొంత ఛార్జెస్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ పాయింట్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా మీ ఇంట్లో కానీ మీరు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఇది తీసుకొని ఉంటే మీకు ఒక పాయింట్ ఈ ఛార్జెస్ పడతాయి, అది చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. ఈ పాయింట్ చాలా న్యూస్లో కానీ ఎక్కడ ఇది మెన్షన్ చేయట్లేదు ఎవరు. ఛార్జెస్ అనేవి పడుతున్నాయి, అంటే మనకు అధిక భారం పడుతుంది అనమాట ఓవరాల్గా. ఈ లోన్స్ తీసుకున్న వాటిపైన ఇప్పుడు కట్టకుండా 3 నెలలు మనము గనక మొరటోరియం సేవను అందించుకున్నట్లయితే మనకి దీనిపైన ఛార్జెస్ పడతాయి. ఎంత పడతాయి అనేది మనం తీసుకున్న లోన్ బట్టి, మనం ఏ రకమైన లోన్, హోమ్ లోన్ తీసుకున్నామా, ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నామా, లోన్ బట్టి వాటి బట్టి ఉంటాయండి ఛార్జెస్. సో ఎవరైతే ఉన్నాయో ఆప్షన్ మనీ ఉంటే కట్టేసుకోవడమే బెస్ట్ అండి. అది నేను అంటే క్లాస్ లాగా కాదు, పర్సనల్ అడ్వైస్ లాగా ఇస్తున్నాను. సో ఛార్జెస్ అనేది పడుతుంది, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వెళ్ళిపోదామండి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వీటి గురించి ఇంట్రడక్షన్ టైప్ ఈరోజు చూసి మనము నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి కంటిన్యూ చేద్దాము. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. మనకి భారతదేశానికి స్వాతంత్రం 1950 వచ్చింది. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ అంటాం. 1950 నుంచి కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్. దాని తర్వాత మనకి పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్ ప్లాన్స్ కూడా అరౌండ్ 1951 నుంచి స్టార్ట్ అయినాయి 5 ఇయర్ ప్లాన్స్ అనేవి. అందులో మనము స్టార్టింగ్లో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఆర్ టాప్ డౌన్ అప్రోచ్, ట్రికిల్ డౌన్
ఆర్ టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేది అవలంబించాం. ఇది ఏంటో నేను మీకు చెప్తాను చూడండి. టాప్ టు బాటమ్ అప్రోచ్ అంటే ఏం లేదు. అప్పుడులో మన ప్రభుత్వం ఏం ఆశించింది అంటే మన భారతదేశంలో టాప్లో ఉన్న కొంతమందిని అభివృద్ధి చేయగలిగితే, ఒక 3, 4, 5 అట్లా అభివృద్ధి చేయగలిగితే కింద ఉన్న దాదాపుగా వీళ్ళ నుంచి ఒక 50 మంది అభివృద్ధి అవుతారు, ఉపాధి రూపంలోను లేకపోతే వీళ్ళు కట్టే పన్నుల రూపంలోను. సో ఈ టాప్ని ఫస్ట్ డెవలప్ చేస్తే అల్టిమేట్లీ అది దాని యొక్క రిజల్టెంట్స్, దాని యొక్క ఫలాలు, ప్రతిఫలాలు కిందకి చేరుతాయి. దాంతో కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధి చెందుతారు అనే అప్రోచ్ అనమాట. దాంతో హెవీ ఇండస్ట్రీస్ వాటికి ప్రాధాన్యత ఇచ్చేది. మొదట్లో పోవర్టీ అనేది పెద్దగా గుర్తించలేకపోయింది ప్రభుత్వం. ఇది ఎకానమీలో, మన భారతదేశం ఎకానమీలో కొంతమంది అంటే విశ్లేషిస్తారనమాట ప్రభుత్వం చేసిన తప్పు ఇది అని. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే ప్రభుత్వం అనుకున్నట్టు ఆశించినట్టు అవ్వలేదు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఏమైంది, టాప్లో ఉన్న కొంచెం రిచ్ వాళ్ళు మరీ రిచ్ అయిపోయారు, బాటంలో ఉన్న చాలా మంది పేదవాళ్ళు మరీ పేదవాళ్ళుగా అయిపోయారు అనమాట. కాబట్టి ఆర్థిక అసమానతలను బాగా పెరిగిపోయాయి. ఇది ప్రభుత్వము యొక్క విఫలంగా చెప్తారు ఆర్థికవేత్తలు. సో మరి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అవ్వాలి అంటే వాళ్ళకి సకాలంలో రుణాలు అవసరం, ఆ సకాలంలో డబ్బులు కావాలి. మరి దానికోసమే కదండి మనం బ్యాంకులను ఏర్పాటు చేశాము. ఇవి బ్యాంకులు సరిగ్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి సేవ అందించట్లేదనే కదా 1969లో వాటిని 14 ప్రధాన బ్యాంకుల్ని జాతీయకరణం కూడా చేశాము. మరి అయినా ఎందుకు ఇట్లాగా మనకి గ్రామీణ ప్రాంతం అనేది అభివృద్ధి కావట్లేదు, ఈ ఆర్థిక అసమానతలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి బాగా ఆలోచించారు. అందుకనే 4వ పంచవర్ష ప్రణాళిక 4th 5-year ప్లాన్లోను మరియు 5th 5-year ప్లాన్లోను పేదరికం నిర్మూలన పైన ఎక్కువ ఫోకస్ చేశారండి. గరీబీ హటావో అని అట్లాగా 4th 5-year ప్లాన్లోని 5th 5-year ప్లాన్లోని మనము ఎక్కువ ఫోకస్ పేదరిక నిర్మూలన పైన చేశాము, గరీబీ హటావో అనే దానిపైన చేశాము. దాంతో మనకి ఫండమెంటల్ మన థింకింగ్ మారింది. ఎస్, మనం ఇప్పుడు ఫోకస్ అంతా గ్రామీణ పట్టణాల ప్రాంతీయాల యొక్క ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకొని రావాలి, వాళ్ళని బ్యాంకింగ్ వ్యవస్థలోని భాగస్వామ్యం కావాలి, బ్యాంకులు వాళ్ళకి సకాలంలో రుణాలు అందించేలాగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆలోచించారనమాట. దానితో ఏం చేశారు, 1975లో మరి బ్యాంక్ ఇట్లా ప్రభుత్వానికి ఏదైనా ఇట్లా డౌట్ ఉంటే కమిషన్ వేస్తారు కదండి. 1975లో ప్రభుత్వము నరసింహన్ కమిషన్ ఏర్పాటు చేసింది. నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నరసింహం కమిటీ దీన్ని స్టడీ చేసి ఇతను రిపోర్ట్ ఇస్తాడు 1975లోనే. ఇతను ఏమని చెప్తాడు అంటే గ్రామాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో జాతీయ బ్యాంకులు కానీ ఇవన్నీ గ్రామాల్లో మనము వాటి బ్రాంచులు ఏర్పాటు చేసేదానికన్నా పర్టికులర్గా గ్రామాల కోసం ఒక ప్రత్యేకమైన గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేస్తే మంచిది అని ఇతను సూచించడం జరిగింది. మరి ఇతను సూచన ప్రకారం బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద నరసింహన్ కమిటీ అపాయింటెడ్ ఇన్ 1975 ప్రభుత్వము సెప్టెంబర్ 1975లో ఒక ఆర్డినెన్స్ తెచ్చింది అనమాట. ఆర్డినెన్స్ అంటే ఏంటో నేను మీకు పాలిటీలో క్లియర్గా చెప్తాను. ఇక్కడికి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మామూలుగా మన భారతదేశంలో చట్టాలు చేయాలి అంటే పార్లమెంట్ మాత్రమే చేయగలుగుతుంది. పార్లమెంట్ ఎప్పుడు ఉండదు కదండి సమావేశంలో. మరి పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఎప్పుడన్నా ఇంపార్టెంట్ మ్యాటర్స్ పైన చట్టం చేయాలి అంటే ప్రెసిడెంట్ చేస్తాడనమాట. ప్రెసిడెంట్ సైన్ పెట్టి చట్టం చేస్తాడు, దాన్నే ఆర్డినెన్స్ అంటాం. అంటే నార్మల్ శాసనం పార్లమెంట్లో చేసిన దానిలా కాకుండా పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు చట్టాన్ని ప్రెసిడెంట్ చేస్తే దాన్ని మనం ఆర్డినెన్స్ అని అంటాము. సో సెప్టెంబర్ 1975లో నరసింహన్ కమిటీ రిపోర్ట్ మీద ఆధారం చేసుకొని రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలి అని ఒక ఆర్డినెన్స్ను జారీ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి గాంధీ జయంతి రోజు అంటే 2 అక్టోబర్ 1975లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది 1975 అక్టోబర్ 2. సో క్వశ్చన్ అడుగుతాడు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏ కమిటీ సూచనల మేరకు ఏర్పడ్డాయి? నరసింహం కమిటీ. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి, ఎప్పుడు స్థాపించబడ్డాయి? వెన్ వాజ్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫౌండెడ్ అంటాడు. 2 అక్టోబర్ 1975. ఈ విధంగా అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఏర్పడింది. సో ఫస్ట్ ఏర్పడిన రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి, అసలు ఇవి దేని కింద వస్తాయి,
వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వీటి యొక్క ఏమైనా విఫలాలు ఉంటే అవి ఏంటి, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, వీటి గురించి మనము నెక్స్ట్ ఎకానమీ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. మనము అగైన్ ఇప్పుడు 10:40 అయింది కాబట్టి అరౌండ్ 11కి అట్లా స్టార్ట్ చేసేద్దాం. హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. హిస్టరీలో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ వాటికి సంబంధించి చూద్దాం ఈరోజు, ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి మీరు హిస్టరీ క్లాస్లో మనం కలుసుకుందామండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ ఏమంటున్నారు హేమంత్ గారు? గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుందండి. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ సెర్చ్ చేయండి. అక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు అప్డేట్స్ అనేవి పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నబార్డ్ అవన్నీ